రామారెడ్డి మండల ప్రజా పరిషత్ సభ్యుల పదవీకాలం 2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాలు ముగింపు సన్మాన కార్యక్రమం రైతు వేదికలో నిర్వహించారు. రామారెడ్డి మండల ఎంపీపీ దశరథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ రవీందర్ రావు ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీడీఓ, ఎంఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీటీసీలు, కార్యాలయ సిబ్బంది ఎంపీపీ దశరథ్ రెడ్డిని, వైస్ ఎంపీపీ రవీందర్ రావును ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో కామారెడ్డి కొత్త జిల్లాను ఏర్పరచుకోవడం జరిగిందని, అంతేకాకుండా రామారెడ్డి మండలాన్ని నూతన మండలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఆ మండలానికి మొట్టమొదటిసారిగా ఎంపీపీగా నన్ను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా రామారెడ్డి మండలంలోని 2 ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, సురేందర్ సహకారంతో కొత్త గ్రామ పంచాయతీలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. తమ వంతుగా మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందని, నాకు సహకరించిన మండల ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని తెలిపారు. పదవులు ముఖ్యం కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి ముఖ్యమే నా ఉద్దేశమని అన్నారు. గారు నన్ను నమ్మి రామారెడ్డి మండల జెడ్పీసీగా నాకు బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేయించడం జరిగింది. పెద్దలు ఏదైతే నామినేషన్ ఇచ్చి నన్ను ఇతరులకు ప్రోత్సహించారో, పెద్దలకు గౌరవించి వాళ్ళ మాట మీద కట్టుబడి ఉండి వారిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలు కానీ, ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ అన్నీ వేసి ఇలా రామారెడ్డి మండలం కాంగ్రెస్ పార్టీ బతికుందంటే నేను కానీ, మా మహేందర్ అన్న కానీ, నేను ఒక 10 మంది కార్యకర్తలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఉన్నారు. కాబట్టి అదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గంగమ్మ కానీ, రంగచెరువు కానీ, మరియు ఆ రోజు కేసీఆర్ వరేసే ఊరి అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము ధర్నా చేస్తే నా మీద కేసు పెట్టడం జరిగింది. మరియు మొక్కజొన్న కొనద్దు అని చెప్పి ఆ రోజు ధర్నా చేస్తే దాని మీద మా కేసు జరగడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు సురేందర్ గారు కాంగ్రెస్ పార్టీ వీడిపోతే కూడా మేము ధర్నాలు చేస్తే మా మీద కేసులు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని బతికించడం కోసం ఎన్నో కేసులు వేసుకున్న కార్యకర్తలందరూ ఎంబడిన వీర సైనికులు ఉన్నారు. మన మండలం చూసుకున్నట్టే మన రాజకీయ కురువుదుడు కాంగ్రెస్ పార్టీ అంటే మన మహేందర్ అన్న. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు కూడా అన్యాయం జరగదని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రంగచెరువు కానీ, మరియు గంగమ్మ వాగు కానీ, మరి మనం ఆనాడు కళ్ళాల్లోని వడ్లు పోకపోతే రాత్రి పోయి కళ్ళాల్లో నిద్ర చేసి రైతులకు అండగా ఉండి కళ్ళాల్లో వడ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షాన ఉంటుంది, పేదల పక్షాన ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం వచ్చిన 200 రోజులలోనే 6 గ్యారంటీ పథకాలు మన రేవంత్ అన్న ప్రభుత్వంలో అమలు పరచబోతున్నాం. కాబట్టి అందరు గుర్తుంచుకోవాలా, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన ఉంటుంది, పేదల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరియు ఈరోజు రేవంత్ అన్న గారి అధ్యక్షతగా కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయబోతుంది. దీనికి అందరికి కట్టుబడి నుండి రుణమాఫీ అయ్యే పక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ కానీ నా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నా తెలియజేస్తున్నాం. మరి అందరు గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు పేరు ధన్యవాదం, మరియు విలేకరులకు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జిల్లా చైర్మన్లు, వైస్ చైర్మన్లు తెలంగాణ రాష్ట్రంలో పదవి కాలం ముగించుకొని 5 ఏళ్ల సుపరిపాలన అందించి పేద ప్రజలందరికీ అండదండలు ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడుతూ ముఖ్యంగా రామారెడ్డి మండలం జడ్పీటీసీ గారు నారెడ్డి మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. ఎందరో ప్రభావాలు పెట్టినా కానీ ఇక్కడ పార్టీ మారకుండా తన
కష్టంతో ధైర్యంతో రామారెడ్డి మండలాన్ని ముందరకు నడిపేయడం జరిగింది. కొందరు అధికార పార్టీ అప్పటి అధికార పార్టీ నాయకులు ఫండ్ ఇవ్వకుండా ఆయన సొంత పైసలతో ఆయన తోచిన విధంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు అందరి గుడిసెకు వెళ్ళి వాళ్ళ బాధ సాధకాలుగా తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. ఇక ముందు కూడా రేపు ఇంకా ఉన్నత పదవికి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా కోసాన్పేట గ్రామం నుండి డిప్యూటీగా ఫస్ట్ టైం గెలవడం మా గ్రామ అభివృద్ధి ప్రారంభం మా అదృష్టంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో వేళలు కృషి చేస్తూ 5 ఏళ్ళు కాయ కష్టంలో పనిచేస్తూ మనం సాధించింది ఏంది మోహన్ రెడ్డి అని అందరూ అడుగుతారు. రామారెడ్డికి ముఖ్యంగా గంగమ్మ వాగు ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయదేశం కృషి వలన ధర్నా కార్యక్రమాలు కావచ్చు వాక్యంలో కావచ్చు నారెడ్డి మోహన్ రెడ్డి చొరవ వల్లనే గంగమ్మ వాగు ఇవాళ రావడం జరిగింది. దానికి ఆ నిదర్శనం మేము ఫేస్బుక్లో పెట్టిన మా ఫోటోలు చూస్తే దానికి ప్రశాంత్ రెడ్డి అప్పుడు R&B మినిస్టర్ మాజీ మంత్రి మానాల మోహన్ రెడ్డి కొడుకు పెళ్లిపోతే మహేందర్ భాయ్ ఇట్లా ఫోటోలు పెట్టినట్టు అవునా నీ మనసులే అలంగినగా తెలుస్తారు బెంగాల్లో నాడు పోయేది సచిన్ మీ భీమగోళ్ళు అది మామూలు కాదు నీకు వాడిని ఇప్పటికైనా మీరు చూసి చేస్తారని న్యాయం చేస్తారని చేసి చెప్పడం జరిగింది. దానికి తక్షణంగా R&B అధికారులను పిలిపించుకొని ఎస్టిమేషన్ చేసి బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కృషి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి ముఖ్యంగా నారెడ్డి మోహన్ రెడ్డి రంగచెరువు అదేవిధంగా రంగచెరువు చేయకపోతే కూడా వంట వార్పు కార్యక్రమం చేసిన వాడాలో ఇప్పుడు ఈ రోజు 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి రంగచెరువు కూడా ఇలా అభివృద్ధి తీసుకురావడం జరుగుతుంది. దాన్ని కూడా డెవలప్ చేయాలి. దానికి కార్యక్రమాలు కాంగ్రెస్ కార్యకర్తలు నారెడ్డి మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీ ఆయన జడ్పీటీసీ ఉండి కృషి చేసి ప్రతిపక్షం నుండి కూడా కొట్లాడడం జరిగింది. ఈ రోజు అధికార పార్టీలో ఉండి కూడా అధికార పార్టీకి అన్యాయం జరుగుతుందంటే ఊపుకునే వ్యక్తి కాదు ఊపుకుండం కూడా ఆ విధంగా రేపు రామారెడ్డి మండల అభివృద్ధికి కృషి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అండదండలతో ఎవరు కూడా ఆధారపడదు. రానున్న రోజుల్లో ఈ రామారెడ్డి నియోజకవర్గం కలపాలని చెప్పి మేము రామారెడ్డి ప్రజల తీర్మానం చేయాలని చెప్పి జేఏసీగా ఏర్పడి రామారెడ్డి మండలం కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ కలపాలి. రెండు నియోజకవర్గాలు ఉంది కాబట్టి ఎల్లారెడ్డి నియోజకవర్గం కామారెడ్డి నియోజకవర్గం కలిపి డెవలప్మెంట్ కు సహకరించాలని చెప్పి అందరికీ కోరుతున్నాం. కూడా మనకు అభివృద్ధి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి 2009లో మన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో జరిగింది. అది మళ్ళా తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు చట్టంలో బిల్లున్న మన ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు 2028-26లో మనం ఎవరు అన్నా అనకుండా మన రామారెడ్డి మండలము కామారెడ్డి నియోజకవర్గం అయితే రూరల్ కావచ్చు లేకపోతే అర్బన్ కావచ్చు ఏదో ఒక రకంగా మన మండలం అందరము ఒకే జాతిగా ఒకే సైడ్ పోతాం. కాబట్టి ఈ 2-3 సంవత్సరాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. మనం ఎన్ని ధర్నాలు చేసినా ఏదేమి చేసినా ఇప్పుడు అవకాశం ఉండదు. ఒక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు ఎంపీలు ఉంటారు. కాబట్టి 2028లో జరిగే ఎన్నికలో మన 19 గ్రామాల ప్రజలకు ఒకే ఎమ్మెల్యేకు ఓటేస్తాం. అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మళ్ళా ఎల్లారెడ్డికి వేసే అవకాశం ఉంటే అప్పుడు మనం అఖిలపక్ష అన్ని సంఘాలు యువజన సంఘాలు గ్రామ సంఘాల ఆధ్వర్యంలో కమిటీ వేసుకొని అప్పుడు మనం అవసరం అనుకుంటే అఖిలపక్షం వేసుకొని మనం ఏదన్నా ముందుకు పోదాం. కానీ ఇప్పుడు ఏది చేసినా అయ్యేది లేదు. కాబట్టి ఇప్పుడు మనము ఇది ఈ విషయం కాకుండా ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కావచ్చు కామారెడ్డి ఎమ్మెల్యే మన రమణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరము పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం. ఏది ఏమైనా మాకు రామారెడ్డి మొట్టమొదటి ఎంపీగా రావడము మేము ఈ కాలభైరవ స్వామి మరియు బుగ్గ రామలింగేశ్వర స్వామి మరియు పోసంపేట రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో అయిందని మేము అనుకుంటున్నాం. ఏదైనా మరి అదేవిధంగా మా గ్రామ ప్రజలు నన్ను ఎంపీడీసీగా ఎన్నుకొని మండల ప్రజలు నా తోటి ఎంపీడీసీ సోదరులు నన్ను ఎంపీగా ఎన్నుకోవడం వీళ్ళను ఎప్పటికీ మర్చిపోరు. కాబట్టి ఏదైనా తిన్నరేవాలని మరి పెద్దలు అన్నారు. కాబట్టి నాకు ఎవరెవరైతే సహకరించారో అప్పుడు ఉన్న మా మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు కావచ్చు గంప గోవర్ధన్ కామారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా నాకు సహకరించిన మాజీ జడ్పీటీసీ రాజేశ్వరరావు కావచ్చు మరియు మా సతీష్ గుప్తా గారు కావచ్చు మా మండల నాయకులు అందరి సహకారంతో మా ముఖ్యంగా మా వైస్ ఎంపీపీ మా తోటి ఎంపీడీసీల సహకారంతో నేను ఎంపీపీగా అయినా ఎప్పటికి కూడా మర్చిపోను. గతంలో కూడా నేను సహకార సంఘం మర్రుడెల్లారెడ్డి చైర్మన్ గా కూడా చేసిన 7 సంవత్సరాలు. అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా సదాశివనగర్ రైతు బంధు జిల్లా డైరెక్టర్ కూడా చేసిన. దానికి మాకు అధికారులు
అందరు సహకరించి ఏదైనా ఒక అధికారిని మనము మందలిస్తే ఒకేసారి పని అవుతుంది. ప్రేమతో చేయించుకుంటే అధికారి మనకు తెలియని విషయాలు కూడా చెప్పి ఇంకా మనకు అభివృద్ధి చేయిస్తాడు. మనం ఏదో అధికారులను గారికి మరియు మన తహసీల్దార్ గారికి, ట్రాన్స్కోయి గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ తాజా సర్పంచ్లకు మరియు ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు మరియు వివిధ శాఖల మండల అధికారులకు, మా పంచాయత్ సెక్రటరీలకు, ఈజీఎస్ సిబ్బందికి మరియు అందరికీ పేరు పేరున, అదేవిధంగా ముఖ్యంగా కళావీరులైన పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఏదైనా సమస్య మనకు పరిష్కారం కావాలంటే ముఖ్య భూమిక పోషించేది మనకు కొద్దిగా ఇబ్బంది అయినా కానీ పత్రికా విలేకరుల ద్వారానే ఏదైనా విషయము అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రజల దృష్టికి పోతుంది. కాబట్టి వారికి కూడా మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మన పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త డివిజన్లు, కొత్త గ్రామ పంచాయతీలో భాగంగా రామారెడ్డి మండలము, మాచారెడ్డి మండలం, రామారెడ్డి మన సదాశివనగర్ మండలము 11 గ్రామాలు, మాచారెడ్డి మండలానికి సంబంధించిన 8 గ్రామాలు, 19 గ్రామాలతో 10 ఎంపీటీసీలతో నూతన మండలంగా 2016లో ఏర్పడడం జరిగింది. కాబట్టి కొత్త మండలం కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి. మనకు ఆఫీసులకు అనుకున్నట్టు మనకు భవనాలు, పక్క భవనాలు ఉంటాయి, అన్ని అనుకున్నట్టు జరిగాయి. మనం ఏర్పడ్డ సంసారం లెక్క మనది. మళ్ళా ముఖ్యంగా ఇప్పటిదాకా మన పెద్దలు చెప్పినట్టు మన మండలము 2 నియోజకవర్గాల పరిధిలో ఏర్పడ్డది. ఎందుకంటే కొత్త మండలం అయింది కాబట్టి ఆ 2 నియోజకవర్గాల మధ్య ఏర్పడ్డ మండలం మన జిల్లాలో రామారెడ్డి, రాజంపేట 2 మండలాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక మండలం ఒకే నియోజకవర్గం నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు మరియు విలేజ్ సెక్రటరీలకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ఉన్నా కానీ మన మండలాన్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశంగా ఎవరు కొట్లాడుకున్నా మా ఇంటి కోసం కొట్లాడేది కాదు, మన ప్రజల కోసం, మన రామారెడ్డి డెవలప్మెంట్ కోసం కొట్లాడడం జరిగింది. ప్రయోజనం తప్పదు కాబట్టి ప్రయోజనం చేస్తున్నాం. ముందు కూడా మన రామారెడ్డి మండలాన్ని ఒకటే కాన్సెప్ట్ కలుపుకున్నట్టయితేనే డెవలప్మెంట్కు ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనం కామారెడ్డి అతి చేరువలో ఉన్నాం, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మరియు కామారెడ్డి హెడ్ క్వార్టర్కు ప్రతి చిన్న విషయం కూడా మన మండలం నుంచి ప్రతి ఒక్క నాయకుడు కానీ, ప్రతి ఒక్క కార్యకర్త కానీ డైలీ కామారెడ్డి వెళ్ళడం జరుగుతుంది. ఇది అధికారుల దృష్టి తీసుకొచ్చి మరియు ముందు మనం ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు, ప్రతి ఒక్క నాయకుడు అన్ని పార్టీలకు అతీతంగా మనం ఒక ఐక్యచరణ కమిటీ ఏర్పాటు చేసుకొని మనం పొద్దు నుంచి కూడా చేసుకొని మనం కామారెడ్డి కాన్స్టిట్యూషన్ కలపాలని దృష్టి తీసుకుపోతాం. మనం ఎందుకోసం అంటే పరిపాలన సౌలభ్యం కోసమే చిన్న జిల్లాలు చేసుకున్నాం, దగ్గర మండలాలు చేసుకున్నాం. కాబట్టి ఇలా మనకు ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ ఉన్నట్టయితే నాయకుల దగ్గర గుర్తింపు లేకపోతుంది. ఈ కామారెడ్డి కాన్స్టిట్యూషన్ 10,000 ఓట్లు రామారెడ్డి మండలం అనుకుంటారు, ఎల్లారెడ్డి చూసుకుంటే 10,000 ఓట్లు వాళ్ళ మంది ఏం పని విలేజ్ ఓటు కూడా కాదనుకుంటారు. కాబట్టి నాయకులకు కానీ ప్రతి ఒక్క కార్యకర్తలకు గుర్తింపు ఉండాలనుకుంటే మండలం అనేది ఒకటే కాన్స్టిట్యూషన్ ఉన్నట్టయితే మండల నాయకులతో ప్రతి ఒక్క నాయకుడు పని ఉంటుంది కాబట్టి పని చేయగలుగుతాం. లేకుంటే ఇగో ఎల్లారెడ్డి గారు అనుకుంటారు ఏ మూల కొట్టుకుంది 10,000 ఓట్లతో మనకేం పని అనుకుంటారు. ఇప్పుడు ఈ పద్ధతిలో కూడా కాంగ్రెస్ వాడి వేడి నాడి వినిపించిన ఇంపేయడం జరిగింది. ఎందుకోసం అంటే షబీర్ అలీ గారు నన్ను నమ్మి జెడ్పీ విప్గా, జెడ్పీ ఫ్లోర్ లీడర్గా అంచెలు ఒక్కటే జెడ్పీటీసీ ఎలక్షన్ అయినాక నాకు ఇంత గౌరవం ఇచ్చిన పెద్దలు షబీర్ అలీ గారికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం, పాదాభివందనం తెలియజేస్తున్నాం. మరియు నన్ను ఆదరించి ఈ 5 సంవత్సరాలు నన్ను గెలిపించి నా ఎన్నికూడి నడిపించిన ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు మరియు అన్ని విధాల సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, ఎంపీడీస్ అందరికీ పేరున నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాజీ దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.